చెప్పానా? ముందే చెప్పానా? ఎస్ఆర్‌సీ టీమ్ ప్లే ఆఫ్‌కి క్వాలిఫై కాదురా అబ్బాయి అంటే ఎన్ని మాటలు అన్నారు. ఏది ఇప్పుడు అనండి. అనండి చూద్దాం. ఇషాన్ కిషన్‌ని నమ్మకండి అబ్బాయిలు. మనోడు ఎప్పుడు ఆడతాడో మనోడికే తెలీదు అని చెప్పా. విన్నారా ఎవరైనా? లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ అంతా తుస్సేరా నాయనా అని వార్నింగ్ ఇచ్చా. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. బౌలింగ్ బరాబర్ బాలేదని చెప్తే నీకు క్రికెట్ అంటే తెలుసారా అని ఎగతాళి చేశారు. ఇప్పుడేమైంది? పాయింట్స్ టేబుల్‌లో లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్‌లో ఉన్నాం. అది కూడా ఏదో చెన్నై టీం దయదలిచి మనకంటే పరమ దిక్కుమాలిన ఆటతో 10వ ప్లేస్‌కి పోబట్టి 9లో అయినా ఆగాం. లేకపోతే ఆ ఆఖరి ప్లేసే మనకి పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యేది. ఎందుకంటే మనం అంత అద్భుతంగా ఆడుతున్నాం కదా! ఇక ఇప్పుడున్న సిట్యుయేషన్ చూస్తుంటే ఆల్రెడీ ఐపీఎల్ సగానికి పైగా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక క్వాలిఫైర్‌కి క్వాలిఫై అయ్యే టీంలేవో చెక్ చేస్తే భయపడకండి. మన టీం ఈ రేస్‌లో కాదు కదా! కనీసం ట్రాక్ మీద కూడా ఉన్నట్టు కనిపించట్లేదు. ఏంటి నమ్మట్లేదా? అయితే లెక్కలు చూపిస్తా వినండి. మనం ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడి అతి కష్టం మీద 2 గెలిచాం. అందులో ఒకటి ఓపెనింగ్‌లో ఇరగదీసిన రాజస్థాన్ మ్యాచ్ అయితే, రెండోది అభిషేక్ శర్మ సెంచరీతో షేక్ ఆడించిన పంజాబ్ మ్యాచ్. ఈ రెండూ తప్ప మన ప్లేయర్లు పీకింది ఏం లేదు, ఆడింది ఏం లేదు. అందుకే 4 పాయింట్లతో 9వ ప్లేస్‌లో ఉన్నాం. ఇక ఈ దరిద్రానికి తోడు మన నెట్ రన్ రేట్ అంతకు మించిన అష్టదరిద్రంలో ఉంది. జస్ట్ చెన్నై రన్ రేట్ -1.392 కంటే కొంచెం బెటర్‌గా -1.217గా ఉన్నాం. బెటర్ అనగానే ఓ తెగ హ్యాపీ అయిపోమాకండి. ఈ రన్ రేట్ కూడా మొత్తం పాయింట్స్ టేబుల్‌లో పరమ చెత్త రన్ రేట్లలో రెండోది. అంటే అటు పాయింట్లు లేక, ఇటు రన్ రేటు లేక జస్ట్ బొచ్చెట్టుకొని అడుక్కోవడానికి అరగజం దూరంలో ఉన్నాం మనం అంతే. టీం ఈ సిట్యుయేషన్‌లో ఉందని తెలిసి కూడా ఇంకా మీరు మా టీం ప్లే ఆఫ్‌కి వెళ్తాదా అని అడిగితే ఇక మిమ్మల్ని ఆ దేవుడు కాదు ఆర్‌సీబీ ఫ్యాన్స్ కూడా కాపాడలేరు. 17 సీజన్ల నుంచి వాళ్ళ టీం ఎంత చెత్తగా ఆడినా భరిస్తూ వస్తున్నారు కదా! ఈ సీజన్‌లో వాళ్ళ టీం టాప్ 3లో ఉండడంతో వాళ్ళిప్పుడు ఫుల్ జోష్‌లో ఉన్నారులెండి. సరే ముందు మన టీం గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ 7 మ్యాచ్‌లు ఆడేసింది కాబట్టి మిగిలింది 7 మ్యాచ్‌లు. సాధారణంగా ఐపీఎల్‌లో టాప్ 4లోకి రావాలన్నా, ప్లే ఆఫ్‌కి క్వాలిఫై కావాలన్నా మినిమమ్ 16 పాయింట్లు కావాలి. సో ఆ లెక్కన ఆల్రెడీ 4 పాయింట్లు ఉన్నాయి కాబట్టి ఇంకా 12 పాయింట్లు కావాలి. అంటే మిగిలిన 7 మ్యాచ్‌లు కనీసం 6 మ్యాచ్‌లు డెఫినెట్‌గా గెలవాలి. అది కూడా అల్లాటప్పగా గెలిస్తే సరిపోదు. గ్రౌండ్‌లో అల్లకల్లోలం సృష్టించి గెలవాలి. మరి పాయింట్లు వస్తే సరిపోయిందా? రన్ రేట్ ఎవడు బాబు తెస్తాడు? ఆ రకంగా భారీ స్కోర్లు భయపెట్టే బౌలింగ్‌తో 7 మ్యాచ్‌లో 6 మ్యాచ్‌లు గెలిస్తే కానీ ప్లే ఆఫ్‌కి క్వాలిఫై కాలేం. ఇప్పుడు చెప్పండి, ఎస్ఆర్‌హెచ్ ప్లే ఆఫ్‌కి క్వాలిఫై కావడం అయ్యే పనిలా మీకు అనిపిస్తుందా? ఆహా! గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి. నాకైతే అబ్బే! ఇదంతా అయ్యేలా లేదురా. పైగా ఫిజికల్‌గాను, మెంటల్‌గాను స్ట్రెస్సు అనాలనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి.